హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం డిప్లొమా ఫిజిక్స్లో ఏదో ఒక యూనిట్ తీసుకొని దాన్ని మనం డీటెయిల్గా అయితే క్లియర్గా చదువుకుందాము. సో ఫస్ట్ మనం సిలబస్ చూస్తే కనుక మనకు టోటల్గా 8 టాపిక్స్ అయితే ఉన్నాయి, 8 యూనిట్స్ అనొచ్చు. దీని యొక్క మనకి వెయిటేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు దీని యొక్క వెయిటేజ్ కూడా. సో ఈ రోజు మనం అయితే కనుక 5th యూనిట్ థర్మల్ ఫిజిక్స్ గురించి అయితే కనుక ఈ టాపిక్ అంతా కంప్లీట్ చేద్దాం. వెయిటేజ్ చూసుకుంటే మనకి 13 మార్క్స్ ఉంది. సో 13కి 13 మార్క్స్ కూడా మనం తెచ్చుకోవచ్చు ఈ రోజు క్లాస్ మొత్తం చూస్తే కనుక. కాబట్టి సో మనం ఇంకా స్టార్ట్ చేద్దాం మన క్లాస్ అయితే కనుక. దీంట్లో ఉన్న టాపిక్స్ చూస్తే కనుక థర్మల్ ఫిజిక్స్ మనకి ఇచ్చిన సిలబస్ ప్రకారంగా C23 సిలబస్ ప్రకారంగా ఇక్కడ మనం చూడొచ్చు. సో డిఫైన్ ద కాన్సెప్ట్ ఆఫ్ హీట్ అంటే ఏమి, టెంపరేచర్ అంటే ఏమి, డిఫరెన్స్ మోడ్స్ ఆఫ్ ట్రాన్సిషన్ ఆఫ్ హీట్, ఎక్స్ప్లెయిన్ ద కండక్షన్, కన్వర్షన్, రేడియేషన్, తర్వాత లాస్, ఇవన్నీ అయితే 1 by 1 అన్ని డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ 1 by 1 స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనకి ఏమి షా అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ హీట్ అంటే టెంపరేచర్ అన్నాడు. ఫస్ట్ టెంపరేచర్ అంటే ఏంది, మనం వన్స్ ఈ టాపిక్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్ కూడా ఇక్కడ రాయడం జరిగింది. సో మనకి ఇక్కడ నుంచి వెయిటేజ్ ఎంత ఉంది, 13 మార్క్స్ ఉంది. కాబట్టి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ మనకు 5th క్వశ్చన్లో వస్తుంది, ఎస్ఏ టైప్ క్వశ్చన్ 16th క్వశ్చన్లో వస్తుంది. సో కొన్ని ప్రీవియస్ పేపర్లో నుంచి తీసుకుంటే ఇవే క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఈ క్వశ్చన్స్ ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరిగింది. వన్స్ మన టాపిక్ అయిపోయిన తర్వాత ఆ క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మన టాపిక్ తీసుకుంటే కనుక సో టెంపరేచర్ అంటే ఏంది, హీట్ అంటే ఏంది. వాట్ ఇస్ ద టెంపరేచర్? టెంపరేచర్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. దీన్ని మనం ఏమంటామంటే టెంపరేచర్ అంటాం. మరి హీట్ అంటే ఏంది? ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్. ఎగ్జాక్ట్గా మీనింగ్ చెప్పండి సార్ అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ తీసుకున్నాము. ఈ రూమ్లో ఎంతైతే టెంపరేచర్ ఒక వాల్యూ ఉందో, అంటే 25 డిగ్రీసా, 30 డిగ్రీసా, 31 డిగ్రీసా, ఈ వాల్యూని ఏమంటామంటే డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ మనం ఏమంటాం, టెంపరేచర్ అంటాం. మరి హీట్ అంటే ఏంది? హీట్ అంటే కనుక ఎగ్జాంపుల్కి మీరు బయట ఎక్కడో పోయినారు, అర్జెంట్గా క్లాస్ స్టార్ట్ అవుతుందని ఫాస్ట్ క్లాస్ రూమ్లోకి వచ్చినారు. ఇది క్లాస్ రూమ్ అనుకుందాం, మీ కాలేజ్ యొక్క. వచ్చి కూర్చున్నారు. మీరు కూర్చున్న వెంటనే కొంచెంసేపు మీకు ఎలా అనిపిస్తుంది అంటే హీట్గా అనిపిస్తుంది, స్వెట్ వస్తూ ఉంటుంది. ఆల్రెడీ క్లాస్లో ఉన్న వాళ్ళకి అదే ఫీలింగ్ ఉంటుందా అంటే ఉండదు. ఎందుకు మీకు అట్లా అనిపిస్తుంది అంటే బయట ఉన్న టెంపరేచర్ వేరే, లోపల ఉన్న టెంపరేచర్ వేరే కాబట్టి సో ఆ డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్ మీకు హీట్ కింద కనిపిస్తుంది. అర్థమైందా? సో దాన్ని మనం ఏమంటాం, హీట్ అంటాం. ఇప్పుడు డెఫినేషన్ చూడండి. వాట్ ఇస్ ద టెంపరేచర్? ఇట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. వాట్ ఇస్ ద హీట్? ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్. అది ప్లస్ ఫంక్షన్ కావచ్చు, మైనస్ ఫంక్షన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, క్లియర్ కదా? టెంపరేచర్ అంటే హీట్ గురించి మనకు అర్థమైంది. సో దీనిపైన మన క్వశ్చన్స్ రావు, జస్ట్ ఏముంటాయంటే కన్వర్షన్స్ ఉంటాయి. సో టెంపరేచర్ని మనం దేంట్లో మెజర్ చేస్తామంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీ సెంటిగ్రేడ్లో మెజర్ చేస్తాము, అదేవిధంగా కెల్విన్లో మెజర్ చేస్తాము, ఫారెన్హీట్లో కూడా మెజర్ చేస్తాం. కానీ మనం సబ్జెక్ట్ చదివేటప్పుడు మాత్రం ఓన్లీ డిగ్రీస్ కెల్విన్ గురించి మాత్రమే మాట్లాడతాం, ఫారెన్హీట్ గురించి అయితే మనం మాట్లాడడం. కన్వర్షన్స్ అవసరం లేదు, కానీ మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి అయితే చెప్తాను. మనం యూజ్ చేసేది మాత్రం కెల్విన్లో మాత్రమే యూజ్ చేస్తాం కాబట్టి డిగ్రీస్ నుంచి కెల్విన్కి ఎలా చేంజ్ చేయాలనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రిమైనింగ్ టాపిక్స్ అంత అర్థం కాకపోయినప్పుడు ప్రాబ్లం లేదు, అంటే ఫారెన్హీట్ గురించి అంత అర్థం కాకపోయినా ప్రాబ్లం లేదు, కానీ డిగ్రీస్ కెల్విన్కి మాత్రం మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ కాన్సెప్ట్ని చూద్దాం. సో మనం ఏం నేర్చుకోవాలా? డిగ్రీ సెంటిగ్రేడ్ గురించి నేర్చుకోవాలా, తర్వాత కెల్విన్ నేర్చుకోవాలా, ఫారెన్హీట్ గురించి అర్థం చేసుకుందాం జస్ట్ అంతే. మనకు వాల్యూస్ డిగ్రీస్లో ఇస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 డిగ్రీస్ ఇవ్వచ్చు, 50 డిగ్రీస్ ఇవ్వచ్చు, 30 డిగ్రీస్ ఇవ్వచ్చు. మనం కెల్విన్లో చేంజ్ చేయాలంటే దీన్ని ఏం చేయాలి, మనం ప్లస్ 273ని యాడ్ చేయాలి. సో 273 యాడ్ చేస్తే ఇది ఏమవుతుంది, 373 కెల్విన్ అవుతుంది. దీనికి మనం 273 యాడ్ చేస్తే సో దీన్ని కూడా సేమ్ కాన్సెప్ట్, 273 యాడ్ చేస్తే ఇప్పుడు చూడండి 3 + 0 3, 70 + 20 అంటే 7 + 2 12, 323 కెల్విన్లోకి వస్తుంది. అదేవిధంగా 30 యాడ్ చేస్తే 270 + 30 300 కాబట్టి 303 వస్తుంది 273 యాడ్ చేస్తే. అర్థమైందా? ఈ విధంగా మనం డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి కెల్విన్లోకి మార్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కెల్విన్ నుంచి మరి డిగ్రీస్లోకి రావాలంటే మైనస్ చేయాలి. 303ని -273 చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీలోకి వస్తుంది. ఇది సింపుల్గా ఉంటుంది. కానీ మనం నేర్చుకునే నెక్స్ట్ టాపిక్ ఏముంది, ఫారెన్హీట్. ఇది కొంచెం టఫ్ ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఫార్ములా నేర్చుకోవాలి మనం. సో ఫార్ములా ఏదంటే ఇంకా C/5 = ఫారెన్హీట్ -32/9 = K - 273/5. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా బేస్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చి కెల్విన్లో ఫారెన్హీట్లో కనుక్కోమన్నాడు అనుకోండి. ఎగ్జాంపుల్కి 100 తీసుకుందాం. 100 ఇచ్చినాడు, 100/5 = ఫారెన్హీట్/32 / 9. అర్థమైందా? సో మనం ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్లో ఈ 9 ఇక్కడ తీసుకొచ్చి ఇంటూ చేయాల, వచ్చిన ఆన్సర్ని -32 ఈ సైడ్ వస్తే +32 చేస్తే మీకు ఫారెన్హీట్లో వస్తుంది. కానీ మనకి ఎగ్జామ్లో ఇవేం అడగడు కాబట్టి దీని గురించి మనం నేర్చుకోవాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అడిగినా అనుకోండి, అంటే కన్వర్షన్స్లో ఎక్కడైనా వచ్చింది అనుకోండి, మనతో క్యాలిక్యులేటర్ ఉంటుంది కదా కాబట్టి మనం డైరెక్ట్గా కన్వర్ట్ చేయొచ్చు. జస్ట్ మీకు ఈ ఫార్ములా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తాను, రెగ్యులర్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ. కాబట్టి దీన్ని మీరు నోట్స్లో అయితే షార్ట్ నోట్స్లో రాసుకోండి. క్లియర్ కదా ఈ 3 కన్వర్షన్స్? సరే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం.
నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాం అంటే స్టేట్ ద డిఫరెన్స్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్. హీట్ ఎలా ట్రావెల్ చేస్తుంది అంటే ఒక ప్లేస్లో నుంచి ఇంకొక ప్లేస్లోకి హీట్ ఎలా ట్రావెల్ చేస్తుంది అనే దానిపైన మనకు 3 కన్వర్షన్స్ ఉంటాయి, 3 టాపిక్స్: కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది సాలిడ్లో జరిగిందా, లిక్విడ్లో జరిగిందా, లేకపోతే గ్యాసెస్లో జరిగిందా అంటే దీన్ని బేస్ చేసుకుని మనం 3 టైప్గా డివైడ్ చేస్తాం. కండక్షన్ అంటే కన్వర్షన్ అంటే హీట్ ట్రాన్స్ఫర్ సాలిడ్లో జరిగితే కండక్షన్ అంటాం, హీట్ ట్రాన్స్ఫర్ లిక్విడ్లో జరిగితే కన్వెక్షన్ అంటాము, గ్యాస్లో జరిగితే రేడియేషన్ అంటాము, ఇంకా సింపుల్ ఫార్మాట్లో. ఓకేనా? సో సాలిడ్లో జరగడం అంటే ఏంటి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్పూన్ తీసుకున్నాం. ఓకేనా? ఒక స్పూన్ తీసుకుని ఇక్కడ హీట్ చేసినాం, ఈ ఏరియాలో హీట్ చేసినాం. మనం ఇక్కడ టచ్ చేస్తే కాలుతుందా కాలుతా? ఖచ్చితంగా కాలుతుంది, ఎందుకంటే ఇది సాలిడ్ బాడీ. సో మనం ఇక్కడ హీట్ చేసినంత మాత్రాన ఇక్కడ హీట్ పోకుండా ఉంటుందా అంటే హీట్ ట్రావెల్ చేస్తుంది. సాలిడ్ బాడీలో హీట్ ట్రావెల్ చేసింది. సో ఈ ట్రావెల్ చేయడం వల్ల ఇక్కడ పట్టుకుంటే మనం కాలుతుంది. దీన్ని మనం ఏమంటాం? సాలిడ్ బాడీలో ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఈ ప్రాసెస్ని మనం కండక్షన్ అంటాం. అర్థమైందా? కన్వెక్షన్ అంటే లిక్విడ్ ఫార్మాట్లో, రేడియేషన్ అంటే గ్యాస్ ఫార్మాట్లో హీట్ ట్రాన్స్ఫర్ జరిగితే దాన్ని మనం కండక్షన్ అని, కన్వెన్షన్ అని, రేడియేషన్ అని అనుకుంటున్నాం. క్లియర్ కదా? ఇంతవరకు అర్థమైందా? సరే, నెక్స్ట్ టాపిక్స్ బాయల్స్ లా, అబ్సల్యూట్ జీరో, ఈ అబ్సల్యూట్ స్కేల్, ఇవన్నీ అయితే మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక పేజ్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలంటే లాస్ నేర్చుకోవాలి. లాస్ ఏవేవి లాస్ ఉన్నాయి మనకు అంటే ఒకటి బాయల్స్ లా ఉంటుంది. బాయల్స్ లా కంటే ముందు చాలా ఇంపార్టెంట్ అయింది థర్మోడైనమిక్స్ లా నేర్చుకున్నాం. థర్మోడైనమిక్స్ లా, తర్వాత బాయల్స్ లా, చార్లెస్ లా, రియల్ గ్యాస్ ఈక్వేషన్, ఇంకా రెగ్నాల్స్ లా, అవగాడ్రోస్ లా, ఇవన్నీ వస్తాయి. చూద్దాం, 1 by 1 చూద్దాం. థర్మోడైనమిక్స్ లా అని మనం చూస్తే ఇంకా థర్మోడైనమిక్స్ లో మరి 2 లాస్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ లా, ఒకటి సెకండ్ లా, ఒకటి జీరోంత్ లా ఒకటి. ఫస్ట్ లా అంటే ఏమంటే కనుక ఎనర్జీస్ కెన్ నాట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అదర్ ఫామ్ ఓన్లీ అంటాడు. దీన్ని మనం ఏమంటాం? ఫస్ట్ లా అంటాం. ఎనర్జీస్ మనం క్రియేట్ చేయలేము, జస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తాం ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి. సో మనకు డౌట్ వస్తుంది. ఏం డౌట్ అంటే ఇంకా ఎగ్జాంపుల్ తీసుకుందాం, క్లారిటీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మనకి వేడిగా ఉంది, సో మనం ఏం చేయాలనుకున్నాం? ఫ్యాన్ వేసుకోవాలనుకున్నాం. సో ఫ్యాన్ తిరగాలంటే ఇక్కడ మెకానికల్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. మెకానికల్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? డైరెక్ట్గా మనం ఏదైనా మంత్రం వేస్తే తిరుగుతుందా ఫ్యాన్? లేదు. ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇంకా మరి మన వాటర్ ఎనర్జీని ఎలక్ట్రికల్గా మార్చుకుంటాం. అర్థమైందా? ఇలా ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి ఎనర్జీ కన్వర్షన్ జరుగుతుంది తప్ప డైరెక్ట్ క్రియేట్ కాదు. పోనీ మనకి కరెంట్ వద్దు అంటే ఇంకా మనం మీటర్లో నుంచి పవర్ తీసి బయట పారేయగలమా అంటే అది కూడా జరగదు. ఎనర్జీస్ కెన్ నాట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అదర్ ఫామ్ ఓన్లీ అని మనకు చెప్పింది ఎవరు? ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. అదేవిధంగా సెకండ్ లా తీసుకుంటే సెకండ్ లాని ఇద్దరు చెప్పింటారు, ఒకటి క్లాసియస్ స్టేట్మెంట్, ఇంకోటి కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్. క్లాసియస్ స్టేట్మెంట్ మనకి టెంపరేచర్ గురించి చెప్తుంది, కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ వర్క్ గురించి చెప్తుంది. సింపుల్ వేలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ క్లాసియస్ స్టేట్మెంట్ ఏమంటాడంటే ఎనర్జీ ఎప్పుడు హయ్యర్ టెంపరేచర్ నుంచి లోయర్ టెంపరేచర్కి వస్తుంది అని అంటాడు. అంటే ఏమి? ఫర్ ఎగ్జాంపుల్ మనము వేడి వాటర్, హాట్ వాటర్ మనం బయట పెట్టేస్తే కొంతసేపు తర్వాత ఈ టెంపరేచర్ ఏమవుతుంది? డౌన్ అవుతుంది కదా ఆటోమేటిక్గా. సో ఇదే జరిగేది. దీన్ని మనం ఫస్ట్ లా థర్మోడైనమిక్స్లో సెకండ్ లా ప్రకారంగా క్లాసియస్ చెప్పింటాడు. ఎలా చెప్పింటాడంటే ఆపోజిట్లో చెప్పింటాడు. ఏమని? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ ఎ డివైస్ దట్ గివ్స్ హీట్ ఫ్రమ్ లోయర్ టెంపరేచర్ టు హయ్యర్ టెంపరేచర్ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఎనర్జీ. అంటే తక్కువ టెంపరేచర్ నుంచి ఎక్కువ టెంపరేచర్ తీసుకోపోలేము మనం ఎక్స్టర్నల్గా ఎనర్జీ ఈకోకుండా అని చెప్పింటాడు మనకు. దీన్ని మనం క్లాసియస్ స్టేట్మెంట్ అంటాం. ఇంకోసారి వినండి. ఎనర్జీస్ కెన్ నాట్ బి క్రియేట్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ ఎ డివైస్ దట్ గివ్స్ హీట్ ఫ్రమ్ లోయర్ టెంపరేచర్ టు హయ్యర్ టెంపరేచర్. క్లియర్? నెక్స్ట్ కెల్విన్. కెల్విన్ ఏమంటాడంటే వర్క్ గురించి చెప్పింటాడు. ఏదైనా ఒక ఇంజన్కి మనం, ఏదైనా ఒక సిస్టమ్కి మనం ఇన్పుట్ ఇస్తే మనకి ఏమొస్తుంది? అవుట్పుట్ ఇస్తుంది. మనం ఇన్పుట్ ఇకపోతే అవుట్పుట్ ఇది, అదే జరిగేది. సో దాన్నే మనకి కెల్విన్ స్టేట్మెంట్ ఏమని చెప్పింటాడంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ ఏ డివైస్ దట్ గివ్స్ కంటిన్యూస్ అవుట్పుట్ వితౌట్ టేకింగ్ ఎనీ ఇన్పుట్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మనం ఒక ఇంజన్ని కనుక్కోవడం చాలా కష్టము, ఇంపాసిబుల్. అది ఎలా ఉండాలా? కంటిన్యూస్ అవుట్పుట్ ఎలా, ఇన్పుట్ ఏం తీసుకోకుండా. అది మనకి కెల్విన్ చెప్పింటాడు. ఇవన్నీ లాస్ కాబట్టి ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది లానా స్టేట్మెంట్ అనేది. స్టేట్మెంట్ అని ఉందనుకోండి, మీరు అది అర్థం చేసుకొని మీకు ఇష్టమైన ఫార్మాట్లో మీరు రాయొచ్చు. లా అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఎట్లయితే చెప్పింటారో డెఫినేషన్ యాస్టీస్గా మనం అట్లే రాయాలా. మనం ఓన్గా రాస్తే మార్కులు పడవు మనకు. అర్థమైందా? సరే, ఇవి రెండు అర్థమైనాయి. థర్డ్ పాయింట్ జీరోంతుల. జీరోంతుల అంటే ఇంకా వెన్ టూ బాడీస్ ఆర్ థర్మలీ ఈక్విలిబ్రియం విత్ థర్డ్ బాడీ, దెన్ థర్డ్ బాడీ ఆల్సో థర్మలీ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్. రెండు బాడీస్ యొక్క టెంపరేచర్ మూడో బాడీతో ఈక్వల్గా ఉంటే ఆ మూడో బాడీ టెంపరేచర్ వీళ్ళిద్దరితో కూడా ఈక్వల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే పర్సన్స్కి ఎన్నైతే మార్కులు వచ్చినాయో అన్నే మార్కులు సికి వస్తే
సికి వచ్చిన మార్కులు ఏకి బికి సమానం, అంతే కదా దాని మీనింగ్ అని చెప్పింది ఎవరు మనకు జీరోంతుల. అర్థమైందా క్లియర్ కట్గా? ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. సెకండ్ లా అని ఇద్దరు చెప్పింటారు, ఒకటి క్లాసియస్ స్టేట్మెంట్, ఇంకోటి కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్. క్లియర్ కదా? నెక్స్ట్ బాయిల్స్ లా. బాయిల్స్ లా అంటే ఏమంటే కనుక ప్రెజర్ ఈజ్, సరే ఒక పని చేద్దాం, ఇదంతా ఎరేజ్ చేసేద్దామా, సరే టోటల్ తీసేద్దాంలేండి అడ్డం లేకుండా. నెక్స్ట్ మనం ఏం నేర్చుకోవాలా, బాయిల్స్ లా నేర్చుకోవాలా. బాయిల్స్ లా అంటే ఏమంటే ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ అట్ కాన్స్టాంట్ టెంపరేచర్ అని చెప్పింటాడు డెఫినేషన్. సో ఇవి డెఫినేషన్ల కంటే కూడా మనం ఫార్ములా నేర్చుకుంటే డెఫినేషన్ ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సో ఫార్ములా ఏమంటే PV/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్. ఇది మన ఫార్ములా, మనం యూజ్ చేసే ఫార్ములా. ఈ ఫార్ములాలో PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ అని రాయొచ్చు కదా మనం న్యూమరేటర్ని. అంటే దీని మీనింగ్ ఏమి, ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ అని దాని మీనింగ్. ఇవి ఆసరిపోతే డివైడ్ బై అయింది, అర్థమైందా? సో మనకున్న టర్మ్స్ ఎవరు, ప్రెజరు, వాల్యూము, టెంపరేచర్. ఎవరైతే లేరో ఆ వాల్యూని కాన్స్టాంట్ అనుకుంటాం. సో ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ అంటే మీనింగ్ ఏం సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెలూన్ తీసుకున్నాం, ఈ బెలూన్ని మీరు ప్రెస్ చేస్తే వాల్యూమ్ ఏమవుతుంది, తగ్గుతుంది, లోపల ప్రెజర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేదే బాయిల్స్ లా. ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ అట్ కాన్స్టాంట్ టెంపరేచర్. అర్థమైందా? ఇది డెఫినేషన్ ప్రకారంగా ఇలా చెప్పింటాడు, మన ఫార్ములా ప్రకారం ఇలా రాసుకుంటాం. నెక్స్ట్ ఎవరు ఉంటారు, చార్లెస్ లా. చార్లెస్ లా ఏమంటా అంటే వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో మనం ఏం రాస్తాం, V/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ అని రాస్తాం. నెక్స్ట్ గేలాక్స్ లా, ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్, సారీ ప్రెజర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అంటాడు. సో దీన్ని కూడా మనం ఏం రాస్తాం, P/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ అని రాస్తాం. వీళ్ళ ముగ్గురిని యూజ్ చేసి మనం ఏం రాస్తామంటే PV/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ అంటాం. ఎందుకు, PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ బాయిల్స్ లా, V/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ చార్లెస్ లా, P/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ గెలాక్స్ లా. ఈ ముగ్గురిని కలిపి ఇలా రాస్తున్నాం. సో దీని కాన్స్టాంట్ యొక్క మీనింగ్ ఏమంటే P1V1/T1 ఈజ్ ఈక్వల్ టు P2V2/T2 అని రాయొచ్చు అని దాని మీనింగ్. అంతేనా కదా, రాయొచ్చు. సో ఇప్పుడు చూడండి, ఈ ఫార్ములాని మనం ఇలా ఎలాబరేట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూడండి, నేను సిని ప్రతిసారి, సి అంటే ఎవరు ఇక్కడ కాన్స్టెంట్ అని, P అంటే ప్రెజర్ అని, V అంటే వాల్యూమ్ అని, T అంటే టెంపరేచర్ అని. తర్వాత మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది P ప్రెజర్. ప్రెజర్కి యూనిట్స్ ఏముంటాయంటే కనుక మనకి ప్రెజర్ డిఫరెంట్ టైప్గా ఉంటుంది, దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ప్రెజర్ గురించి. నెక్స్ట్ వాల్యూమ్ తీసుకుంటే యూనిట్స్ మీటర్ క్యూబ్లో ఉంటాయి. టెంపరేచర్ తీసుకుంటే డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉంటుంది, మనం దాన్ని కెల్విన్లో మార్చుకోవాలి, ఆల్రెడీ మనం చూసినాం. ప్రెజర్ని మాత్రం డీటెయిల్గా చదువుదాం, ఓకేనా? సరే ఈ ఫార్ములాని నెక్స్ట్ మనం ఇలా కన్వర్ట్ చేసుకున్నాం. ఇదే ఫార్ములాలో సి అంటే ఎవరు, కాన్స్టెంట్. ప్రతిసారి కాన్స్టెంట్ అనుకోకుండా గ్యాస్ కాన్స్టెంట్ అందాం. సో PV/T ఈజ్ ఈక్వల్ టు R అని రాసుకుంటాం. సో ఈ డివైడ్ బైలో ఉన్న టీ ఆ సైడ్ పోతే ఏమవుతుంది, PV ఈజ్ ఈక్వల్ టు RT అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాస్ని కన్సిడర్ చేసినాం అనుకోండి, PV ఈజ్ ఈక్వల్ టు MRT అవుతుంది. సో PV ఈజ్ ఈక్వల్ టు MRTని ప్రూవ్ చేయండి అంటే గనక మనం బాయిల్స్ లా రాయాలా, చార్లెస్ లా రాయాలా, గెలాక్సీ లా రాసి ఈ ముగ్గురు వల్ల ఈ ఫార్ములా వచ్చింది. ఈ ఫార్ములాలో మనం సిని కాన్స్టెంట్ ఆర్గా రాసుకున్నాము, టీని ఆ సైడ్ పంపించామని ఈ స్టెప్స్ అన్ని రాయాలా. 99% ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉన్న డెరివేషన్ ఇది, కాబట్టి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా డెరివేషన్ ఎలా తీసుకొచ్చినామో. PV ఈజ్ ఈక్వల్ టు MRTని ప్రూవ్ చేయమంటాడు, లేదా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ని ప్రూవ్ చేయమంటాడు. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటే ఏం లేదు, ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసింది అనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటాం. ఎగ్జాంపుల్కి నేను ఆక్సిజన్ తీసుకున్నా, ఆక్సిజన్ యొక్క ప్రెజర్ ఆక్సిజన్ యొక్క వాల్యూమ్తో మల్టిప్లై చేస్తే నాకు 100 వచ్చింది వాల్యూ. ఆక్సిజన్ యొక్క మాస్, ఆక్సిజన్ యొక్క కాన్స్టెంట్ వాల్యూ R వాల్యూ, ఆక్సిజన్ యొక్క టెంపరేచర్ని మల్టిప్లై చేస్తే నాకు 100 వచ్చింది అనుకోండి, అప్పుడు దాని మీనింగ్ ఏమంటే ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసింది ఆక్సిజన్ అని. సో ఎప్పుడైతే ఇలా సాటిస్ఫై చేస్తుందో ఈ ఆక్సిజన్ మనం ఏమంటామంటే ఐడియల్ గ్యాస్ అంటాం. అర్థమైందా క్లియర్ కట్గా? సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అన్నా కూడా ఇదే, లేదు PV ఈజ్ ఈక్వల్ టు MRT ఈక్వేషన్ అన్నా కూడా ఇదే. క్లియర్గా అర్థమైంది కదా ఇంతవరకు? సరే ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వద్దాం. సో మనం ఏదైతే అనుకున్నాం బాయిల్స్ లా క్లియర్ కదా. తర్వాత అబ్జల్యూట్ టెంపరేచర్. అబ్జల్యూట్ టెంపరేచర్ అంటే ఏమంటే ఇంకా మనం ప్రెజర్ గురించి మాట్లాడాలనుకున్నాం కదా, ప్రెజర్స్ చూద్దాం. ఎన్ని టైప్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ ప్రెజర్. ప్రెజర్ని తీసుకుంటే ప్రెజర్స్ మనకు 3 టైప్గా డివైడ్ చేసి ఉంటాయి. ఒకటి అట్మాస్ఫియరిక్ ప్రెజర్, ఇంకొకటి గేస్ ప్రెజర్, ఇంకొకటి వాక్యూమ్ ప్రెజర్. అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అంటే ఏంటి అంటే ద ప్రెజర్ విచ్ ఈజ్ ఎగ్జర్టెడ్ ఇన్ ద అట్మాస్ఫియర్. గేస్ ప్రెజర్ అంటే ద ప్రెజర్ విచ్ ఈజ్ అబౌవ్ ద అట్మాస్ఫియర్. వాక్యూమ్ ప్రెజర్ అంటే ద ప్రెజర్ విచ్ ఈజ్ బిలో ద అట్మాస్ఫియర్. అర్థమవుతుంది కానీ అర్థం కావడం లేదు. సో ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ సైకిల్ బైక్ పంచర్ అయింది. సో మనం ఏం చేసినామంటే పంచర్ వేయించుకునేకి సైకిల్ షాప్ అతని దగ్గర పోయినాం. సో ఈ పర్సన్ ఏం చేసినాడు, ఒక పంపు తీసుకున్నాడు, పంపు తీసుకొని ఇక్కడ ఉన్నాడు ఆ పర్సన్. సో పంపు తీసుకొని మనకు గాలి కొట్టినాడు, ఒక పైప్ ఏదో పెట్టాడు ఇట్లా. ఇది జరిగే ప్రాసెస్. దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఈ అంత అట్మాస్ఫియర్ అంతా ఎయిర్ ఉంది. సో ఇది 1. తర్వాత ఈ ట్యూబ్లోకి ఎయిర్ పోతుంది, అది
2 అనుకుందాం. ఇక్కడ లోపల ఉన్న ఎయిర్‌ని 3 అనుకుందాం. ఇక్కడ చూడండి ఈ ప్రాసెస్ అంతా. అట్మాస్ఫియర్‌లో ఉన్న ఎయిర్‌ని డైరెక్ట్‌గా మనం ట్యూబ్‌లోకి పంపియచ్చా? పంపియలేం. అట్మాస్ఫియర్‌లో ఉండే ప్రెషర్‌ని మనం ఏమంటామంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటాం. అట్మాస్ఫియర్‌లో ఉండే ప్రెషర్‌లో ఉండే ఎయిర్‌ని తీసుకున్నాడు. ఎలా తీసుకున్నాడు? పంప్ యొక్క హ్యాండిల్‌ని పైకంటే ఇక్కడ మనకి చిన్న హోల్ ఉంటుంది. ఆ హోల్‌లో నుంచి ఎయిర్ లోపల పోతుంది. ఎందుకు లోపల పోతాంది? లోపల వాక్యూమ్ ఉంది. వాక్యూమ్ అంటే ఏంది? అట్మాస్ఫియర్ కంటే కూడా తక్కువ ఉంది ప్రెషర్. దాన్ని మనం ఏమంటున్నాం? వాక్యూమ్ ప్రెషర్ అంటున్నాం. వాట్ ఈస్ ద వాక్యూమ్ ప్రెషర్? ద ప్రెషర్ విచ్ ఈస్ బిలో ద అట్మాస్ఫియర్. నెక్స్ట్ ఇప్పుడు లోపల పోయిన తర్వాత ప్రెస్ చేస్తాం కిందికి. సో ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయిన ప్రెషర్ ట్యూబ్‌లోకి పోతుంది. సో ఏదైతే ప్రెషర్‌ని ఇంక్రీజ్ చేసినామో ఆ ప్రెషర్‌ని ఏమంటాం? గేజ్ ప్రెషర్ అంటాం. సో అట్మాస్ఫియర్ ప్రెషర్ అంటే అండి ద ప్రెషర్ విచ్ ఈస్ ఎగ్జర్టెడ్ ఇన్ ద అట్మాస్ఫియర్. గేజ్ ప్రెషర్ అంటే ద ప్రెషర్ విచ్ ఈస్ అబౌవ్ ద అట్మాస్ఫియర్. వాక్యూమ్ ప్రెషర్ అంటే ద ప్రెషర్ విచ్ ఈస్ బిలో ద అట్మాస్ఫియర్. సో వీళ్ళని మనం యూజ్ చేసేకి ఒక స్టాండర్డ్‌ని పెట్టుకున్నాం. అదే అబ్సల్యూట్ ప్రెషర్. అబ్సల్యూట్ ప్రెషర్ అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ప్లస్ గేజ్ ప్రెషర్ లేదా అట్మాస్ఫియరిక్ ప్రెషర్ మైనస్ వాక్యూమ్ ప్రెషర్. ఎప్పుడైతే మనం ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ప్రెషర్‌ని కనుక్కుంటామో ఆ ప్రెషర్‌ని అబ్సల్యూట్ ప్రెషర్ అంటాం. అర్థమైందా? అబ్సల్యూట్ ప్రెషర్ దగ్గర వచ్చేదే మనకి అబ్సల్యూట్ టెంపరేచర్. అబ్సల్యూట్ ప్రెషర్ దగ్గర వచ్చేదే అబ్సల్యూట్ టెంపరేచర్. ఓకేనా? అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే మన డిఫాల్ట్‌గా మనం 0 డిగ్రీస్ తీసుకోవచ్చు. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ తీసుకొని ప్రాబ్లమ్ చేయొచ్చు. సరే దాని గురించి డీటెయిల్‌గా తర్వాత మాట్లాడదాం. ఇంతవరకు అర్థమైంది కదా ప్రెషర్ గురించి. తర్వాత మనకు యూనిట్స్ కావాలా. ప్రెషర్‌ని ఎలా మెజర్ చేస్తాము మనం అంటే ఇంకా ఇన్ టర్మ్స్ ఆఫ్ బారోమీటర్‌లో మెజర్ చేస్తాం కాబట్టి బార్స్‌లో రాస్తాం. ఎగ్జాక్ట్ వాల్యూ ఎంత? 1.01325 బార్స్. బార్‌ని మనం కన్వర్ట్ చేయాలంటే దీన్ని ఇంత పెద్దగా గుర్తుపెట్టుకోకుండా 1 బార్ అని రాసుకుంటాము. బార్‌ని కన్వర్ట్ చేయాలంటే 1 బార్ ఈజ్ ఈక్వల్ టు 10⁵ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అర్థమైందా? దీన్నే మనం మెర్క్యూరీలో చెప్తే 760 ఆఫ్ హెచ్ కూడా రాయొచ్చు. లేదా 10.3 మీటర్ ఆఫ్ వాటర్ అని కూడా రాయొచ్చు. అంటే మనం ప్రెషర్‌ని గనుక బారోమీటర్‌తో మెజర్ చేస్తే వచ్చేది బార్స్, యూనిట్స్ వచ్చి 1 బార్. మనం గనుక మెర్క్యూరీతో మెజర్ చేస్తే వచ్చేది 760 ఆఫ్ హెచ్‌జీ. మనం గనుక వాటర్‌తో మెజర్ చేస్తే వచ్చే వాల్యూ 10.3 మీటర్ ఆఫ్ వాటర్. క్లియర్ కదా? ఈ వాల్యూస్ మీకు చాలా ఇంపార్టెంట్. సరే ఇంతవరకు మనకు అర్థమైంది కదా? ఇంక నెక్స్ట్ టాపిక్స్ ఏమన్నాయో చూద్దాం. అబ్సల్యూట్ స్కేల్ నేర్చుకున్నాం మనం. రిలేషన్ బిట్వీన్ ద క్లాసియస్, కెల్విన్, ఫారెన్హీట్ యొక్క రిలేషన్ కూడా నేర్చుకున్నాం కదా మనం. దాన్ని ఎరేజ్ చేసేసిన నేర్చుకున్నాం. ఆ తర్వాత గెలాక్సీ లా మనం బాయల్స్ లా, చార్లెస్ లా, గెలాక్సీ లా, రియల్ గ్యాస్ ఈక్వేషన్, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో ఇవన్నీ కూడా చూసాం. తర్వాత ఆర్ అంటే ఎవరు చూద్దాం. ఆర్ అంటే ఏం లేదు మనకు సింపుల్. మనం ఇంతకుముందు ఆర్ చూసినాం కదా. ఎక్కడ చూసినాం మనం? ఈఆర్. ఈఆర్నే కొంచెం డీటెయిల్గా చూద్దాం. మనకి ఏమొచ్చింది ఫార్ములా? పివి ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్టీ వచ్చింది. అంతేనా? ఇక్కడ ఆర్ అంటే ఎవరు? గ్యాస్ కాన్స్టాంట్. ఈ ఆర్ని మనం ఏం రాయొచ్చు అంటే కనుక ఇంకొక ఆర్ ఉంటుంది. ఈ ఆర్ అంటే గ్యాస్ కాన్స్టాంట్. సింపుల్ చెప్పాలంటే ఇంకొక టర్మ్ ఉంటుంది ఆర్యు. ఆర్యు అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టాంట్. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టాంట్ అంటే మీనింగ్ ఏమంటే ఎంఆర్. అంటే మన గ్యాస్ కాన్స్టాంట్ వాల్యూని దాని యొక్క మాలిక్యులర్ వెయిట్తో మనం ఇంకా మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూని ఏమంటామంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టాంట్ అంటాం. దీని వాల్యూ ఎంత ఉంటుందంటే 0.813 అయితే ఉంటుంది ఆర్యు వాల్యూ. ఎందుకు దీన్ని మనం యూజ్ చేయాలా? ఎందుకు నేర్చుకుంటున్నామంటే ఒక్కొక్కసారి క్వశ్చన్స్‌లో మనకి ఆర్ వాల్యూ ఈడు. ఆర్ వాల్యూ ఇవ్వకుండా ఎం వాల్యూ ఇస్తాడు. ఆర్యు వాల్యూ స్టాండర్డ్ ఫిక్స్డ్ వాల్యూ కాబట్టి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఇవ్వలేదనుకోండి, ఆర్యు ఇచ్చాడు అనుకోండి, ఎం ఈ సైడ్ పోతే ఏమవుతుంది? డివైడ్ బై అవుతుంది. వీళ్ళని డివైడ్ బైతో మనం ఆర్‌ని ఫైండ్ అవుట్ చేసి ఈ ఆర్ తీసుకొచ్చి ఈ ఈక్వేషన్‌లో వేసి మనం రిమైనింగ్ వాల్యూస్‌ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అర్థమైందా క్లియర్ కట్‌గా? ఈ విధంగా అయితే మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. సో కాబట్టి మనం ఆర్‌ని ఐడెంటిఫై చేయాలి. ఇవి మనకున్న మొత్తం థియరీ టాపిక్. సరే ప్రాబ్లమాటిక్ ఇస్తే దీనిపైన ఎలా ఇస్తాడు మనకు అంటే ఇక్కడ చూడండి. మనకు దీంట్లో ఉన్న ఇంతే మనకున్న థియరీ టాపిక్ ఇంతే. సో ప్రాబ్లమాటిక్ చూస్తే సరే ఇంకా కొంచెం ఉంది కదా. 2, 3 పాయింట్స్ మిస్ అయినాయి మనం అవి చూద్దాం. ఇంకా థియరీ పార్ట్ ఏముందంటే సిపి వాల్యూ, సివి వాల్యూ, ఆర్ వాల్యూ, గామా వాల్యూ. ఇంకా ఎన్టీపీ కండిషన్ ఒకటి, ఎస్టీపీ కండిషన్ ఒకటి, తర్వాత థర్మోడైనమిక్ ప్రాసెసెస్. ఇవి మనకి రిమైనింగ్ మిగిలిన థియరీ పార్ట్. తర్వాత ప్రాబ్లమ్స్లోకి పోదాం. సిపి అంటే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టాంట్ ప్రెజర్. సివి అంటే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టాంట్ వాల్యూమ్. ఏంది ఇది? ఎగ్జాంపుల్కి మనం వాటర్ని హీట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఈ వాటర్ యొక్క టెంపరేచర్ ఎంత ఉందంటే 38 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది. ఈ వాటర్ నేను హీట్ చేస్తాను. హీట్ చేసి ఏం చేయాలా? 38 డిగ్రీస్ని 39 డిగ్రీస్ కింద ఇంక్రీజ్ అంటే 1 డిగ్రీ ఇంక్రీజ్ చేసేకి ఎంత హీట్ నేను ఇవ్వాలి? ఎప్పుడు దీన్ని కాన్స్టాంట్ వాల్యూమ్ అంటే క్లోజ్లో పెట్టాను అనుకోండి, ఎంత హీట్ ఇయ్యాలా కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్లో ఒక టెంపరేచర్ని రైజ్ చేసేకి దాన్ని మనం ఏమంటాం? సివి వాల్యూ అంటాం. స్పెసిఫిక్ హీట్ అంటే కాన్స్టాంట్ వాల్యూమ్. స్పెసిఫిక్ హీట్ అంటే 1 డిగ్రీ టెంపరేచర్ రైజ్ చేసేకి మనం ఎంత హీట్ సప్లై ఇయ్యాలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సివి వాల్యూ 0.8 కిలో జౌల్స్ అని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్.
పర్ కేజీ అని. నేను 1 డిగ్రీ టెంపరేచర్ని రైజ్ చేసేకి 0.8 కిలో జౌల్స్ అంతా హీట్ ఎనర్జీ ఇవ్వాల్సి వస్తుంది అని దాని మీనింగ్. అర్థమైందా? మరి సిపి అంటే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్. వాల్యూమ్ని కాన్స్టెంట్ పెట్టడం లేదు, లోపల ఉన్న ప్రెజర్ని కాన్స్టెంట్ పెట్టి 1 డిగ్రీ రైజ్ చేయాలంటే ఎంత హీట్ ఇవ్వాలి. అర్థమైంది కదా రెండు టర్మ్స్. సరే, ఆర్ వాల్యూ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. మరి ఎందుకు తెచ్చినాం ఇక్కడ అంటే ఒక రిలేషన్ ఉంటుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ సివి అనే ఒక రిలేషన్ ఉంటుంది కాబట్టి దానికోసం ఇక్కడ మనం తెచ్చుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ గామా అంటే ఏమంటే ఇంకా సిపి బై సివికి రిలేషన్ ఉంటుంది, దాన్ని మనం గామా అంటాం. సో తర్వాత మనకి ఏమడుతా అంటే ఒక్కోసారి ఇంపార్టెంట్ క్వశ్చన్ వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ అడుగుతాడు. సో ఆ రిలేషన్ మనకు కావాలంటే మనకున్న ఫార్ములా ఏమి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ సివి. సో క్వశ్చన్లో డివైడ్ బై సివి చేద్దాం, టోటల్ క్వశ్చన్ డివైడ్ బై సివి. సో ఆర్ బై సివి ఈజ్ ఈక్వల్ టు సిపి బై సివి ఏమైపోతుంది, గామా అయింది -1. అంతేనా. ఈ సైడ్ వస్తే ఇంటూ సివి అంటే ఆర్కి గామాకునే రిలేషన్ ఏముంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు గామా -1 ఇంటూ సివి. అర్థమైందా. సో ఈ విధంగా డెరివేషన్ కోసం మనం ఇక్కడ తీసుకొచ్చినాం. చాలా ఇంపార్టెంట్ డెరివేషన్ ఇది కూడా. మనకు అక్కడ ఆ ప్రాబ్లం మిస్ అయింది అంటే కనుక అంటే పివి ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్టీని ప్రూవ్ చేయండి అనేది మిస్ అయిందంటే మనకు నెక్స్ట్ క్వశ్చన్ ఇది అడిగేది డెరివేషన్లో. కాబట్టి చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా ఇవి రెండు కూడా. సరే నెక్స్ట్ ఎన్టీపీ ఎస్టీపీ కండిషన్లు అంటే ఏంటంటే ఎన్టీపీ కండిషన్ అంటే నార్మల్ టెంపరేచర్ ప్రెజర్. నార్మల్ అంటే కనుక క్వశ్చన్లో వాడు ఇచ్చినా ఈకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఈకపోతే ఇస్తే వాడు ఇచ్చింది రాసుకుంటాం, ఈకపోతే టెంపరేచర్ని 0 డిగ్రీ సెంటిగ్రేడ్ తీసుకోవాలని, ప్రెజర్ని 1 బార్ తీసుకోవాలని దాని మీనింగ్. అంటే క్వశ్చన్లో ఈకపోతే ఎట్లా అనేది మనం చూద్దాం, నెక్స్ట్ చూద్దాం. అదే ఎస్టీపీ కండిషన్ తీసుకుంటే టెంపరేచర్ని 15 డిగ్రీ సెంటిగ్రేడ్ తీసుకోవాలని, ప్రెజర్ని మాత్రం 1 బార్ కిందనే తీసుకొని ప్రాబ్లం చేయాలని. అర్థం చేసుకోండి. నార్మల్ టెంపరేచర్ ప్రెజర్ అంటే టెంపరేచర్ 0 డిగ్రీస్ తీసుకోవాలా, స్టాండర్డ్ అంటే 15 డిగ్రీస్ తీసుకోవాలా. అర్థమైందా. ఇవి రెండు క్లియర్ కదా. ఓకే. నెక్స్ట్ ప్రాసెస్లో మనకి ఏం మిగిలింది, ఇంకా ప్రాసెస్ మిగిలింది. ఇవి ప్రాబ్లమ్స్లో యూజ్ అయితే మనకు అక్కడ చూద్దాం. థర్మోడైనమిక్ ప్రాసెస్లు ఏమేమి ఉన్నాయి మనకు అంటే కనుక టోటల్గా థర్మోడైనమిక్ ప్రాసెస్ల గురించి రాయండి అంటాడు. సో ప్రాసెస్లు ఏమున్నాయంటే మనకు ఉన్నది మొత్తం చూద్దాం. పివి బై టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ కదా, అంటే దాని మీనింగ్ ఏమి, ప్రెజర్ ఒకటి ఉంటుంది, వాల్యూమ్ ఒకటి ఉంటుంది, టెంపరేచర్ ఒకటి ఉంటుంది. ప్రాసెస్ తీసుకుంటే కాన్స్టాంట్గా ప్రెజర్ ఉండే ప్రాసెస్ ఒకటి, కాన్స్టాంట్గా వాల్యూమ్ ఉండే ప్రాసెస్ ఒకటి, కాన్స్టాంట్గా టెంపరేచర్ ఉండే ప్రాసెస్ ఒకటి, కాన్స్టాంట్గా టెంపరేచర్ బదులు హీట్ ఉండే ప్రాసెస్ ఒకటి, కాన్స్టాంట్గా హీట్ బై టైం ఉండే ప్రాసెస్ ఒకటి. సో కాన్స్టాంట్ ప్రెజర్ ప్రాసెస్ని మనం ఏమంటాం, ఐసోబారిక్ ప్రాసెస్ అంటాం. కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్ని ఐసోకోరిక్ ప్రాసెస్ అంటాం. కాన్స్టాంట్ టెంపరేచర్ని ఐసోథర్మల్ ప్రాసెస్ అంటాం. కాన్స్టాంట్ హీట్ని అడియాబాటిక్ ప్రాసెస్ అంటాం. కాన్స్టాంట్ హీట్ బై టైంని పాలిట్రోపిక్ ప్రాసెస్ అంటాం. ఇవి జస్ట్ నేమ్స్ నేర్చుకుంటాం అంతే. సో మనకు అడిగితే ఏమడుగుతాడంటే దీని మధ్యలో డిఫరెన్సెస్ అడుగుతాడు. డిఫరెన్సెస్ అడిగితే కాన్స్టాంట్ ప్రెజర్ అంటే ఏమి, ప్రెజర్ ఇక్కడ చూడండి కాన్స్టాంట్ ప్రెజర్ ఉంది, దీనికి సంబంధించిన ఫార్ములా కావాలా. మనకేం తెలుసు, P1 V1 బై T1 ఈజ్ ఈక్వల్ టు P2 V2 బై T2 అని తెలుసు. ఇప్పుడు కాన్స్టాంట్ ప్రెజర్ అంటే రెండు పీలు సేమ్ ఉంటే రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా ఏం మిగులుతుంది మనకు, V1 బై T1 ఈజ్ ఈక్వల్ టు V2 బై T2 మిగులుతుంది. ఇది ఈ టాపిక్కి సంబంధించిన ఫార్ములా. అదే కాన్స్టాంట్ వాల్యూమ్ అన్నాడు అనుకోండి, మనం ఏం తీసేసేయాలా, క్వశ్చన్ నుంచి వాల్యూమ్ని తీసేసేయాలా. సో ఏం మిగులుతుంది ఫార్ములా చెప్పండి, P1 బై T1 ఈజ్ ఈక్వల్ టు P2 బై T2 మిగులుతుంది. మరి కాన్స్టాంట్ టెంపరేచర్ అంటే ఎవరిని తీసేయాలా, టెంపరేచర్ తీసేయాలి. అప్పుడు ఏమి వస్తుంది ఫార్ములా, P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2 మిగులుతుంది. కాన్స్టాంట్ హీట్ అంటే కనుక ఇక్కడ హీటు పాలిట్రోపిక్ ప్రాసెస్లు ఇవి రెండు మనకి డిప్లొమా లెవెల్లో ఉండవు ప్రాబ్లమ్స్. హీట్ పాలిట్రోపిక్ ప్రాసెస్, అడియాబాటిక్ ప్రాసెస్, పాలిట్రోపిక్ ప్రాసెస్ మనం బీటెక్లో చదువుతాం. ఇక్కడైతే దీనిపైన ఉండదు, జస్ట్ డిఫరెన్సెస్ అడుగుతాడు. డిఫరెన్సెస్ అడిగితే కనుక అడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏమి, కాన్స్టాంట్ హీట్ ప్రాసెస్ అని రాస్తాం. కాన్స్టాంట్ హీట్ ప్రాసెస్ అంటే ఏమి, వేరియేషన్ ఉండదు, డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్ వేరియేషన్ ఉండదు అని. అదే పాలిట్రోపిక్ ప్రాసెస్ అంటే ఏమంటే ఇంకా ఎంత హీట్ ట్రాన్స్ఫర్ జరిగింది ఎంత టైంలో అని చెప్పేదాన్ని మనం పాలిట్రోపిక్ ప్రాసెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్కి పాలిట్రోపిక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక మనం గాలి కొట్టేటప్పుడు ట్యూబ్ బ్లాస్ట్ అయిపోయింది, లేదా జనరల్గానే ట్యూబ్ బ్లాస్ట్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. కానీ ఈ హీట్ ట్రాన్స్ఫర్ని మనం మెజర్ చేయలేము ఎంత జరిగిందో, ఎందుకు, ఇన్స్టాంటేనియస్గా స్పాంటేనియస్గా జరిగిపోతుంది ఇది. సో అలా జరిగే ప్రాసెస్ని ఏమంటామంటే పాలిట్రోపిక్ ప్రాసెస్ అంటాం. ఇది యాక్చువల్ చెప్పాలంటే ఇది అజంప్షన్ ప్రాసెస్, దీన్ని మనం మెజర్ చేయలేం. కానీ చదువుతాం దీని గురించి ఎక్కడ డీటెయిల్గా బీటెక్లో చదువుతాం. ఇప్పుడు చదవం, ఇప్పుడు మనం చదివే టాపిక్స్ ఇవి. సరే, ఇప్పుడు మొత్తం థియరీ టాపిక్ అంతా అర్థమైంది కదా. ప్రాబ్లమ్స్ అడిగితే మనకి ఎక్కడెక్కడ నుంచి అడుగుతాడంటే కనుక జస్ట్ మనకు ఉన్న కేసు ఒకటి, P1 V1 బై T1 ఈజ్ ఈక్వల్ టు P2 V2 బై T2 ఒకటి, నెక్స్ట్ PV ఈజ్ ఈక్వల్ టు MRT ఒకటి. జస్ట్ మనకి ఈ 2 ఫార్ములాస్ పైననే ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి, ఇంకా వేరే క్వశ్చన్స్ వచ్చే ఛాన్సే లేదు. క్లియర్ కదా, అర్థమైంది కదా. సరే, ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్ ఒకసారి చూద్దాం. మనకి ఏమన్నాడు, స్టేట్ ద ఫస్ట్ అండ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా నేర్చుకున్నాం కదా, ఎనర్జీస్ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. సెకండ్ లా ఇద్దరు చెప్పినారు, క్లాసెస్ ఒకరు, కెల్విన్ ఒకరు. తర్వాత డిరైవ్ ద ఈక్వేషన్,
డిరైవ్ ద ఈక్వేషన్ అంటే మనం ఏం చేయాలా, పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్టీని డిరైవ్ చేయాలా. తర్వాత మనకి ప్రాబ్లం ఇచ్చినాడు ఒకటి, వాల్యూమ్, ఇక్కడ ఏమి ఇచ్చినాడు చూద్దాం, వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ 27 డిగ్రీ సెంటిగ్రేడ్. ఏమి ఇచ్చినాడు మనకు, వాల్యూమ్ ఇచ్చినాడు ద వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ అంటే 27 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, టెంపరేచర్ ఇచ్చినాడు మనకు 27 డిగ్రీస్. మనం ఏం చేయాలి, దాన్ని ప్లస్ 273 యాడ్ చేయాలా, ఎందుకు, కెల్విన్లో మార్చుకుందికి. సో మీరు 273 యాడ్ చేస్తే మీకు ఏమొస్తుంది, 300 కెల్విన్ వచ్చింది. నెక్స్ట్ వాల్యూమ్ ఇచ్చినాడు, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు, వాల్యూమ్ డబుల్ అన్నాడు, ఏమన్నాడు, వాల్యూమ్ ఇస్ డబుల్. సో V2 వాల్యూ ఏమైంది, V1 వాల్యూ 100 అయితే V2 వాల్యూ డబుల్ అంటే 200 అయింది, అంతేనా. నెక్స్ట్ ప్రెజర్ రిమైన్స్ కాన్స్టాంట్. ఏం కనుక్కోవాలి మనం, ఫైండ్ ద ఫైనల్ టెంపరేచర్, T2ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రెజర్ కాన్స్టాంట్ అంటే ఫస్ట్ జనరల్ ఫార్ములా రాసుకుందాం, P1 V1 బై T1 ఈజ్ ఈక్వల్ టు P2 V2 బై T2. ఎవరు కాన్స్టాంట్, ప్రెజర్ కాన్స్టాంట్, తీసేసేయండి. ఇంకా ఫార్ములా ఏమొస్తుంది మనకు, V1 బై T1 ఈజ్ ఈక్వల్ టు V2 బై T2. మనం ఎవరిని కనుక్కోవాలా, T2ని కనుక్కోవాలా, డినామినేటర్లో ఉంది. సో ప్లేసెస్ని రీప్లేస్ చేద్దాం. ఫార్ములా ఏమొస్తుంది మనకు, T2 బై T1 ఈజ్ ఈక్వల్ టు V2 బై V1. సో T2 ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్లో ఉన్న T1 ఈ సైడ్ వస్తే ఇంటూ అయింది T1. V2 వాల్యూ ఎంత, 200. V1 వాల్యూ ఎంత ఉంది, 100. టెంపరేచర్ ఎంత, 300. సో 0 0 క్యాన్సల్, 2 3 6. ఆన్సర్ ఎంత, 600 కెల్విన్. అర్థమైంది కదా క్లియర్ కట్గా. ఈ విధంగా ప్రాబ్లం చేస్తాం, చాలా ఈజీ ప్రాబ్లమ్స్ లేండి. చూద్దాం మనం. ఈ వీడియో చాలా లెంతీ అయిపోతుంది కాబట్టి మనము క్లాస్ అయితే ఈ థియరీ టాపిక్తో క్లాస్ అయితే స్టాప్ చేద్దాం. మనం నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో ప్రాబ్లమ్స్ కూడా మనం డీటెయిల్గా అయితే చేద్దాం, ఓకేనా. సరే, నెక్స్ట్ థియరీ పార్ట్ చూసాక ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మనం ఆల్రెడీ తెలుసు. తర్వాత అడియాబాటిక్కి ఐసోథర్మల్ ప్రాసెస్కి డిఫరెన్సెస్ అడిగినాడు. సో అడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏంది, ఐసోథర్మల్ ప్రాసెస్ ఏంది, దీని గురించి మీకు డీటెయిల్గా అర్థమైతే జస్ట్ ఒక 4 పాయింట్స్ రాయండి అంతే. అడియాబాటిక్ ప్రాసెస్లో హీట్ కాన్స్టెంట్, ఐసోథర్మల్ ప్రాసెస్లో టెంపరేచర్ కాన్స్టెంట్. సో వాట్ ఈస్ ద హీట్, హీట్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్, టెంపరేచర్ డిగ్రీస్ ఆఫ్ హాట్నెస్. సో ఈ విధంగా రాసుకుంటూ పోతాం మనం జనరల్గా. కానీ ఏదైతే నేను చెప్పినానో ఆ పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయండి, ఓకేనా. తర్వాత రైట్ ఎనీ 3 డిఫరెన్సెస్ బిట్వీన్ ద కాన్స్టెంట్, గ్యాస్ కాన్స్టెంట్ అండ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. ఆర్కి ఆర్యూకి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి. సో ఆర్యూ అంటే ఏమి, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, దానికి సంబంధించిన వాల్యూ కాన్స్టెంట్ వాల్యూ. ఆర్ అనే వాల్యూ కాన్స్టెంట్ వాల్యూనా, కాన్స్టెంట్ వాల్యూ కాదు, ఇది మారుతూ ఉంటుంది. ఆర్యూ వాల్యూ ఫిక్స్డ్ వాల్యూ 0.813, ఇది ఫిక్స్డ్ వాల్యూ. తర్వాత మనం మాలిక్యులర్ వెయిట్తో ఆర్యూ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా నేర్చుకున్నాం, ఎంఆర్ అని నేర్చుకున్నాం. సో ఈ డిఫరెన్సెస్ అనేది కొంచెం మీరు ఒకసారి అట్లా బుక్ రివైజ్ చేసినా కూడా మనం ఓన్గా రాసేయచ్చు, పెద్ద ఇబ్బంది ఉన్న టాపిక్స్ అయితే కాదు. అర్థమైంది కదా, ప్రతి టాపిక్ అర్థమైంది కదా. సో దీనికి సంబంధించి కావాలంటే మీరు షార్ట్ నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీ అంటే చాలా ఈజీ సబ్జెక్ట్ మనకి, మన ఏదైతే ఫిజిక్స్ ఉందో, కానీ టఫ్ సబ్జెక్ట్ కూడా. ఈజీ ఎంత అయితే ఈజీ సబ్జెక్ట్ అంతే టఫ్ సబ్జెక్ట్ కూడా, కాబట్టి కొంచెం నీట్గా ప్లాన్ చేసుకొని చదవండి, ఓకేనా. సరే, ఇంపార్టెంట్ అని అనిపిస్తే అంటే పాస్ అయ్యి మనం ఏం చదువుకోవాలని మీరు అడిగితే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నేను ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పింటాను, మీరు ఫస్ట్ ప్రయారిటీలో స్టాటిక్స్ పైన ప్లాన్ చేసుకోండి, తర్వాత థర్మల్ ఫిజిక్స్ పైన ఫోకస్ చేయండి, ఇవి 2 చాలా ఈజీ టాపిక్స్. తర్వాత థియరీ సౌండ్, తర్వాత 4th మోడర్న్ ఫిజిక్స్ కూడా చాలా ఈజీ టాపిక్. ఇవి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ పైన నేను చెప్తున్నాను. ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మీకు టైం ఉంది అనిపిస్తే కనుక అప్పుడు కావాలంటే మీరు కాన్సెప్ట్ ఆఫ్ ఇక్కడ రండి, కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ రండి. తర్వాత ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, ఇక్కడ కూడా చాలా తక్కువ ఫార్ములాస్ ఉంటాయి. ఇంకా టైం ఉందంటే మీరు ఇది నేర్చుకోండి. తర్వాత టైం ఉందంటేనే లాస్ట్ గ్రావిటేషన్ దగ్గర రండి. డైరెక్ట్ గ్రావిటేషన్ దగ్గర రాదండి, ఎందుకంటే ఇది న్యూ సిలబస్ కాబట్టి మీకు క్వశ్చన్స్ ఈజీగా రావచ్చు లేదా టఫ్ రావచ్చు. మీకు ఈజీగా వచ్చినా కూడా మీకు ఆ కాన్సెప్ట్ తెలియకపోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈజీ టాపిక్ యాక్చువల్ చెప్పాలంటే, మీకు తెలియదు అనుకోండి, దీనికి సంబంధించిన ఫార్ములాస్ కానీ కాన్సెప్ట్ కానీ మీకు తెలియదు అనుకోండి, సో దట్ మీకు టఫ్ అనిపిస్తుంది, మీరు రాంగ్ రాస్తారు. కాబట్టి ఇది లాస్ట్ ప్రయారిటీలో పెట్టుకోండి. రిమైనింగ్ అన్ని చాలా ఈజీ టాపిక్స్. స్టాటిక్స్ నుంచి చూసుకుంటే కనుక మనకు 13 తెచ్చుకోవచ్చు, అంత ఈజీ టాపిక్స్, జస్ట్ లిమిటెడ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. మనకి ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది స్టాటిక్స్లో, ఓన్లీ రెజల్యూషన్ పైన వస్తుంది, ఓన్లీ రెజల్యూషన్ లేదా పారలాగ్రామ్. ఇవి 2 కేసెస్ ఉన్నది మనకి. రెజల్యూషన్ అంటే ఏమి, మల్టిపుల్ ఫోర్సెస్ ఇచ్చేసి వాల్యూ రిజల్టెంట్ని కనుక్కోమంటాము, ఆ టైప్లో ఉండొచ్చు. లేదా పారలాగ్రామ్లో ఆర్ ఈజ్ ఈక్వల్ టు √p² + q² + 2pq cos θ పైన ఉండొచ్చు ప్రాబ్లం. కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని చదువుకుంటే పాస్ కావడం అనేది 100%, దాంట్లో డౌట్ లేదు. ఇంకా కొంచెం నీట్గా ప్లాన్ చేసుకుంటే 75+ కూడా మనం పర్సెంటేజ్ని గ్యాదర్ చేయొచ్చు ఫిజిక్స్ సబ్జెక్ట్లో, అంత ఈజీ సబ్జెక్ట్. కాబట్టి మీరు నీట్గా ప్లాన్ చేసుకోండి, చదువుకోండి. ఏమైనా మీకు దీనికి సంబంధించి ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్లు కావాలన్నా ఏదైనా కావాలన్నా కూడా మన యాప్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంట్లో లాగిన్ కండి, చూడండి, మీకు అక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కనిపిస్తాయి. మీరు కావాలనుకుంటే పర్చేస్ చేయండి, లేదనుకుంటే ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయి క్లాసెస్ ప్లస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మీరు దాంట్లో కావాలంటే సెర్చ్ చేసుకొని తీసుకోండి, ఓకేనా. మీరు పీడిఎఫ్ తీసుకుంటే యూజ్ ఏముంటుందంటే క్వశ్చన్స్ అన్ని ఒక చోట ఉంటాయి కాబట్టి నేను రెగ్యులర్గా చెప్పడం ఏమంటే పాసిబిలిటీ ఉంటేనే తీసుకోండి, ఫోర్స్ కాదు, పాసిబిలిటీ ఉంటేనే. మీరు పీడిఎఫ్ తీసుకుంటే యూజ్ ఏముంటుందంటే, సో మీకు క్వశ్చన్స్ అన్ని అంటే ఫస్ట్ యూనిట్ నుంచి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి, అన్ని క్వశ్చన్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్.
మీరు ఇవన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని ఇట్లా టిక్ మార్క్ వేసుకుంటే వెళ్ళిపోవచ్చు. మరి సెకండ్ టిక్ మార్క్ వేసుకుంటే వెళ్ళిపోవచ్చు. సో మీరు టిక్ వేసినవన్నీ మీకు వచ్చిన టాపిక్స్ అని, రానివన్నీ మీకు ఇంకా టిక్ వేయలేదంటే అవన్నీ మీరు ఇంకా చదవలేదని చెప్పి. సో మనకి ఏమవుతుందంటే ఇది మనకి ఒక రివిజన్ లాగా, ఒక గైడెన్స్ లాగా పనికి వస్తుంది. అంటే మనం ఇంకా టైం తక్కువ ఉంది, ఇవన్నీ మనం చదవలేదని మనకి ఇది రిమైండ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి పీడిఎఫ్ని ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకుంటే మీకు చదువుకునేకి చాలా గైడెన్స్ ఉన్నట్లు ఉంటుంది ఆ పీడిఎఫ్. అందుకు నేను చెప్పడము, వీలైతేనే తీసుకోండి, లేదంటే ఫోర్స్ ఏం లేదు. సరే, అర్థమైంది కదా ఓవరాల్గా అయితే ఇంకా. నెక్స్ట్ దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. టెలిగ్రామ్ తీస్తాను, ప్లస్ యాప్ తీస్తాను. మీరు కావాలనిపిస్తే మీరు జాయిన్ కండి. ఈ క్లాస్, ఈ వీడియో యూస్ఫుల్గా ఉందనిపిస్తే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.